ఓం నమ శివాయ అందరికీ. ఈరోజు మన ఛానల్లో డే 2. ఏ మాటగా ఆ మాట కానీ నిన్న మనం వేసిన గుడారం అయితే చాలా బాగా పనిచేసింది. మంచిగా పడుకున్నాం సామలం అందరం. మంచిగా ప్యాక్ చేసి భద్రంగా దాన్ని కారులో అయితే పెట్టేసినాం. జెండా కట్టుకున్నాం కారుకి. సప్తశృంగి దేవి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ సప్తశృంగి ఘాట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మంచి వ్యూ ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ని అయితే నేను మస్ట్ విజిట్ టెంపుల్ అని కూడా చెప్తాను. అసలు లైఫ్ టైంలో ఒక్కసారైనా రావాలి. అక్కడే ఆ ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్ దగ్గర మనం స్నానం చేసుకొని ఆ మీద అమ్మవారి టెంపుల్ ఉంది కదా, దానికి రూప్ వేలో వెళ్ళాలన్నమాట. అక్కడే అన్నదానం తినేసి ఇక రూప్ వే దగ్గరికి అయితే వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. అమ్మవారి టెంపుల్ మీదికి రూప్ వేలో అయితే వెళ్ళిపోయాం. అసలు లోపట అమ్మవారిని చూస్తుంటే ప్యూర్ గూస్ బంప్స్ వచ్చాయి. అసలు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు చాలా లేవు అనుకోండి, అంత బాగుంది టెంపుల్ అయితే. మస్ట్ విజిట్ అని చెప్తాను నేను. చాలా బాగా అయింది దర్శనం. ఇక అట్లనే కిందికి వచ్చేసి కారు దగ్గరికి భద్రకాళి దేవి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. దారిలో ఇవి కనిపించాయి. వినాయకుడి టెంపుల్కి రీచ్ అయిపోయాం. రేపు మార్నింగ్ వినాయకుడి బర్త్డే ఉంది కాబట్టి మంచి డెకరేట్ చేశారు గుడికి. ఇక దేవునికి దండం పెట్టుకొని, మనకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. అలాగే వెనకాల ఉన్న భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసాం. భద్రకాళి టెంపుల్ అయితే చాలా పీస్గా ఉంది. అసలు అమ్మవారిని కూడా ఏమన్నా అలంకారం చేశారో, చాలా బాగా అలంకారం చేశారు. అక్కడ నుంచి త్రయంబకేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఈ అబ్బాయి అనేది మనల్ని మోసం చేయడానికి చూసాడు, కానీ మనం తెలివి ఉపయోగించాం. 12 జ్యోతిర్లింగాల్లో 10వ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర్. ఇక హారతి టైం అవుతుందని చెప్పి లైన్లో వెళ్ళిపోయి హారతికి అయితే రీచ్ అయిపోయాం. హారతి అయితే చాలా బాగా జరిగింది. మా ముందే హారతి ఇచ్చారు దేవునికి. అసలు 3 దేవుళ్ళు ఉంటారు ఇందులో, బ్రహ్మ విష్ణు మహేశ్వర, అందుకే త్రయంబకేశ్వర అని అంటారు. ఇక అక్కడే భజన చేసుకొని మేము అల్పాకైతే ప్రిపేర్ చేసుకున్నాం. మేమే వండుకున్నాం అల్పా ఈరోజు. ఏదో వచ్చి రాని విధంగా వండుకొని ఇంత తినేసి వేరే దగ్గరకు స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో ఈ చెట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి.